అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పాతికేళ్ల క్రితం పాప పోలికలతోనే ఉన్న మీ భర్త శ్రీకర్ ఫోటో. మరి వింధ్య ఏ తప్పు చేయనప్పుడు, మీ భర్త మిమ్మల్ని మోసం చేయనప్పుడు శ్రీకర్ పోలికలు వింధ్య కడుపులో పుట్టిన బిడ్డకి ఎలా వచ్చాయో చెప్పండి. చెప్పండి సంధ్య గారు. ఇంతసేపు నా స్నేహితురాలు నిప్పు అని చాలా బాగా వెనకేసుకొచ్చారు కదా, ఇప్పుడు చెప్పండి. నా భార్య కడుపున పుట్టిన బిడ్డకి నా పోలికలు రాకుండా మీ భర్త శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి? నేను చెప్పనా? ఎందుకంటే శ్రీకర్కి వింధ్యకి మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది. రాజేష్ గారు, అబద్ధం, అదంతా అబద్ధం. ఎస్, అదే నిజం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నా నోటితో చెప్పడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. నా ఇంట్లో ఉన్న పాప వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధానికి ప్రతిరూపం. ప్లీజ్ రాజేష్ గారు, మీకు దండం పెడతాను, మీరిలా మాట్లాడొద్దు. వాళ్ళిద్దరూ ఏ తప్పు చెయ్యని అమాయకులు. అలాంటి వాళ్ళ క్యారెక్టర్ని మీరు తగ్గించొద్దు. ఎన్నాళ్ళు మీరు వింధ్యను అర్థం చేసుకున్నది ఇదేనా? నా భర్త మీలానే ఎప్పుడూ ఏ పరాయి స్త్రీని కన్నెత్తి చూడరు. అది మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలాంటి సంబంధం అంటగడతారా? సరే, నేనే తప్పనుకోండి, తప్పుగా అర్థం చేసుకున్నానే అనుకో. మరి ఆ పాపకి శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి చెప్పండి. ఎవరు తప్పు చేస్తే ఈ బిడ్డ పుట్టింది? అది తప్పు చేయడం వల్ల కాదు. మరి ఎలా? అది చెప్పండి. అయ్యో, నేనెలా చెప్పను? అవును, మీరెలా చెప్పగలరు? మీరు చెప్పలేరు. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఈ నిజం తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. దాంట్లో నుండి తేరుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ప్రాణ స్నేహితురాలు మిమ్మల్ని ఎలా మోసం చేసింది? ప్రాణంగా ప్రేమించిన నన్నెలా మోసం చేసిందని నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇలా తప్పుడు మార్గాల్లో పిల్లల్ని కనే ఆడది ఎక్కడైనా ఉంటుందా? రాజేష్ గారు, ప్లీజ్ అండి, నిందలు వెయ్యకండి. ఈ పోలికలకి మీరు వేసే నిందలకి సంబంధమే లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది సంధ్య గారు. సాక్ష్యాలన్నీ కళ్ళ ముందే పెట్టుకొని సంబంధమే లేదంటున్నారేంటి? ఈ విషయం తెలిస్తే మీరు చాలా బాధపడతారనుకున్నాను. మిమ్మల్ని మోసం చేసిందని అసహించుకుంటావు అనుకున్నాను.
కానీ మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పటికిప్పుడు వెళ్ళి డిఎన్ఏ టెస్టులు చేయిస్తే ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో తెలుస్తుంది. నేను చెప్పింది నమ్మకపోతే పాపని తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్టులు చేయించడానికి మీరు రెడీగా ఉన్నారా? వదిన త్వరగా వస్తే బాగుండు. అసలే ఆ శాంతి ప్రశాంతి వాళ్ళు నన్ను చూశారు. వాళ్ళు ఊరికే ఉండే మనుషులు కూడా కాదు. ఎందుకండి మీరు మదన పడతారు? అది కూడా తప్పుడు మార్గంలో పరాయి మగాడితో బిడ్డని కన్నా క్యారెక్టర్ లేని మీ ఫ్రెండ్ కోసమా మీరు బాధపడుతున్నారు? ఛ! అయ్యో, ఈయనకెలా చెప్పాలి? అబద్ధం, అదంతా అబద్ధం. అది అబద్ధమైతే మరి నిజమేంటో చెప్పండి. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారా? అయ్యో వింధ్య, రాజేష్ గారు నేను ఇలా క్యారెక్టర్ లేని మనిషివి అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. నిజం చెప్తే నీకిచ్చిన మాట తప్పిన దాన్ని అవుతాను, చెప్పకపోతే నీకు క్యారెక్టర్ లేదని ఒప్పుకున్న దాన్ని అవుతాను. నన్నేం చేయమంటావే? ఎందుకండి ఇంత దిగజారుడు పని కోసం మీరు బాధపడుతున్నారా? సరే, వదిలేయండి. నేనడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కదా. ఇప్పుడు నేను ఇంత తప్పు పని చేసిన వింధ్యకి నేను విడాకులు ఇవ్వొచ్చు కదా. నేనిప్పుడే ఇంటికి వెళ్ళి అందరికీ విషయం చెప్తాను. అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేసి వింధ్యకి విడాకులిస్తాను. ముందు మా అమ్మకి ఈ విషయం చెప్తాను. అయ్యో భగవంతుడా, నా వింధ్య జీవితం కాపాడడం కోసం నేను బిడ్డనిస్తే ఇప్పుడు ఈ బిడ్డే దానికి శాపమవుతుంది. ఈ బిడ్డ వల్లే వాళ్ళ కాపురం ముక్కలవ్వబోతుంది. ఇప్పుడెలా? ఆయనకెళ్ళి నిజం చెప్పకపోతే వింధ్య జీవితం నాశనమవుతుంది. అలా జరగకూడదు. రాజేష్ గారు, ఒక్క నిమిషం అండి. రాజేష్ గారు, నేను చెప్పేది. వద్దు, మీరేం చెప్పినా నేను వినను. బిడ్డ గురించి, వింధ్య చేసిన తప్పు గురించి అందరికీ చెప్పేస్తాను. వింధ్య ఏ తప్పు చెయ్యలేదు. ఆ బిడ్డ శ్రీకర్ బిడ్డే. ఏంటి? ఏం చెప్తున్నారు మీరు? వింధ్య బిడ్డ కాదు, నాకు నా భర్త శ్రీకర్కి పుట్టిన బిడ్డ.